చాయి నీవు మారలేదు, నాదన్నది లేదు, నీవే సర్వం. యుగ యుగాలు గడిచాయి, నీవు మారలేదు, నాదన్నది లేదు, నీవే సర్వం. నాది కాని లోకంలో నేనేమి వెదకను, నీరు లేని నదిలో ఏ పడవ నడపను. నా ఆశల వేకువై నీవే ఓదార్చినది జ్ఞాపకం, పలుయుడుములకు గురి అయినది జ్ఞాపకం. నా ఆశల వేకువ నీవై ఓదార్చినది జ్ఞాపకం, పలుయుడుములకు గురి అయినది జ్ఞాపకం. ప్రతిబంధములో ఇబ్బంది ఒక జ్ఞాపకం, అపహాస్యపు జల్లులో పయనించినది జ్ఞాపకం. నీవు లేని నాడు నాలో శ్వాస ఉండదు, నీవు లేని నన్ను ఊహించలేను. నీవు లేని నాడు నాలో శ్వాస ఉండదు, నీవు లేని నన్ను ఊహించలేను. నాది కాని లోకంలో నేనేమి వెదకను, నీరు లేని నదిలో ఏ పడవ నడపను. ఎన్నెన్నో జ్ఞాపకాలు నాలోని అంతరంగాలు, ఎన్నెన్నో జ్ఞాపకాలు నాలోని అంతరంగాలు. ఎదలో నూతన భావాలు, యేసు నీవు చేసిన కార్యాలు. నాది కాని లోకంలో నేనేమి వెదకను, నీరు లేని నదిలో ఏ పడవ నడపను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? గుడ్ గుడ్ గుడ్. సో ఇప్పుడు మనము కొంచెం, ఎందుకంటే బాబా చెప్పే విషయాల్ని కొంచెం కంటిన్యూ చేస్తున్నాము. సో అందుకన్నా ముందు ఒక చిన్న అవగాహన కోసము, ముఖ్యంగా ఈ ప్రయాణంలో భాగంగా అతి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మజిలీ అనుకోవచ్చు. మనం తెలుసుకోబోయే విషయాలు ముందు, ఎందుకంటే బాబా వెళ్ళే కొద్దీ చాలా డెప్త్కి వెళ్తారు. ఇప్పుడు నుంచి అసలైనటువంటి మనం చెప్పున్నట్లుగా అసలైన ప్రయాణం మొదలైంది. కాబట్టి ఈ ప్రాసెస్లో కూడా ఇంకొంచెం మన అవగాహన కోసము ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే మనం ముందుకెళ్లే లోపల అంతకన్నా ముందుగా, అంటే మన ప్రియతముడి లేక భగవంతుడి మాటలను అర్థం చేసుకోవడంలో, అర్థం చేసుకొని గ్రహించడంలో, గ్రహించి జీర్ణించుకోవడంలో 4 దశలలో ఉండే వారిని వారు అవగాహన చేసుకుని 5 విషయాలను ప్రియతముడు గాడ్ స్పీక్స్ మొదట్లోనే స్పష్టంగా వివరించారు. అంటే ఇక్కడ అన్ని బాబా డివైడ్ చేశారండి. ఇక్కడ మనం నలుగురుగా డివైడ్ చేశారు, 4 దశలుగా ఉండే వాళ్ళని డివైడ్ చేశారు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో. అంటే మనం నిర్ణయించాల్సిన పని లేదు మనకు. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి అర్థం కాదు, ఇతనికి అర్థం కాదు, అతనికి భగవంతుడి విషయాలు ఎంత చెప్పినా అంతే, అంటే మనం సాధారణంగా ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ బాబా అలా డిసైడ్ చేయలేదు. కానీ ఒక దశల వారీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కారణం చెప్పారు. ఎలా ఉంటుంది
ఆ 4 దశల్లో ఉండే వాళ్ళు అవగాహన చేసుకునేటువంటి 5 విషయాలు. అంటే 5 విషయాలు అంటే ఒక శరీరం గురించి, ప్రపంచం గురించి, భూమిక గురించి, బంధనం గురించి, సంస్కారాలు, ఈ 5 విషయాల్ని ఈ 4 దశల్లో ఉండే వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు, ఎలా అవగాహన చేసుకుంటారు అనేది మనకి గాడ్ స్పీక్ స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి వారు వేటిని ఏ విధంగా స్వీకరిస్తారు అనేది, ఎటువంటి వారు వేటిని ఏ స్థితిలో స్వీకరిస్తారు అనేది మనము ఈ క్షణంలో అవగాహన కల్పించుకోవడం అనేది అత్యవసరము అనేది మనమంతా ఇప్పుడు గ్రహించాలి. కాబట్టి ఆ 4 దశల్లో ఎవరు ఉంటారు, ఎందుకంటే మనం ఇంక ముందు ఎవరు నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాబా చెప్పేస్తాడు ఇది ప్రాబ్లం. ఎందుకంటే నన్ను పక్క వాళ్ళ విషయం పెడితే మన విషయం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా వ్యక్తిగతంగా నా విషయం నేను తీసుకోగలగాలి. ఈ జర్నీ చేస్తే ఈ దశల్లో ఎక్కడున్నాను, ఓహో ఈ దశల్లో ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు అర్థం కావటం లేదు, ఈ దశల్లో ఇలాంటి విషయాలు అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఓహో దీని వలన అనేటువంటి ఒక కంక్లూషన్ కి మనం వస్తాం. పర్సనల్ గా, వ్యక్తిగతంగా, పక్క వాళ్ళ విషయం కదండి. ఎందుకంటే ఇదంతా ఇది నాకు సంబంధించినటువంటి కథ కాబట్టి నేనే తేల్చుకోవాలి, ముఖ్యంగా భగవంతుడితో. కాబట్టి అవేంటో చూద్దాం మనము. సో ఇక్కడ బాబా 4 కేటగిరీస్ చెప్పుకున్నాడు. ఫస్ట్ 4 దశలు ఏంటంటే వాళ్ళ బాబా ఏమంటాడంటే మోస్ట్ సోల్స్. బాబా ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ దశ ఏంటంటే మోస్ట్ సోల్స్ అంటే ఎక్కువ ఆత్మలు. రెండో కేటగిరీ వచ్చేసరికి సమ్ సోల్స్ అంటే కొన్ని ఆత్మలు. మూడో కేటగిరీ వచ్చేసరికి ఫ్యూ సోల్స్ అంటే కొద్ది ఆత్మలు. నాలుగో కేటగిరీ వచ్చేసరికి వెరీ ఫ్యూ సోల్స్ అతి కొద్ది ఆత్మలు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు. మోస్ట్ సోల్స్ ఎక్కువ ఆత్మలు, సమ్ సోల్స్ కొన్ని ఆత్మలు, ఫ్యూ సోల్స్ కొద్ది ఆత్మలు, వెరీ ఫ్యూ సోల్స్ అతి కొద్ది ఆత్మలు. సో బాబా ఈ 4 దశల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు యాక్చువల్గా అందరూ కూడా 10th చార్ట్ చూడండి దయచేసి. అందరూ జస్ట్ ఒక 10th చార్ట్ చూసి ఈ సర్కిల్లో ఉండేటువంటి ఆర్డినరీ హ్యూమన్స్ అనే దాన్ని ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం ఎవరైతే తెలుసుకోబోతున్నామో ఈ 4 దశల్లో కూడా మనం ఎక్కడున్నా మనకు తెలుస్తుంది. మనకి బాబా ఎక్కడ చెప్పేస్తాడు, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీకు అర్థం అవుతోంది, నువ్వు అక్కడ ఉంటున్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు అని మనమే బాబా చూపించేస్తారు. కాబట్టి 10th చార్ట్ లో ఉండేటువంటి ఆర్డినరీ హ్యూమన్స్ అనేటువంటి సర్కిల్ చూడండి. ఆ ఆర్డినరీ హ్యూమన్స్ లో ఉండే సర్కిల్ ఎవరంటే కూడా వాళ్ళే ఈ మోస్ట్ సోల్స్. అంటే ఎక్కువ ఆత్మలు ఎక్కడ ఉంటారంటే ఇక్కడే ఉంటారు, ఈ ఆర్డినరీ హ్యూమన్స్ లోనే ఉంటారు ఎక్కువ మంది ఆత్మలు. ఇక రెండో తీసుకుంటే మాత్రం అదే చార్ట్ అండి, ఇదంతా ఒకే చార్ట్ లో వస్తుంది. ఆర్డినరీ తర్వాత ఈ యొక్క ఆర్డినరీ హ్యూమన్స్ తర్వాత వచ్చేటువంటి వాళ్ళే హ్యూమన్ బీయింగ్ అడ్వాన్స్డ్ త్రూ థర్డ్ ప్లేన్, మూడో భూమిక గుండా వెళ్ళేటువంటి అడ్వాన్స్ సోల్స్. వీళ్ళని ఏమంటారంటే బాబా సమ్ సోల్స్ అన్నాడు. కొన్ని ఆత్మలు మాత్రం ఎక్కడ ఉంటారంటే ఈ సర్కిల్లో ఉంటారు, వీళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు. విషయం వచ్చేసరికి ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఫ్యూ సోల్స్ కొద్ది ఆత్మలు. కొద్ది ఆత్మలు ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడ ఉంటారు. ఎక్కడంటే ఇంకొక సర్కిల్కి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడి దాకా వెళ్తుంటారంటే 6వ భూమిక దాకా వెళ్ళుంటారు. వీళ్ళు 6వ భూమిక దాకా జర్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని బాబా కొద్ది ఆత్మలు అన్నాడు. అండ్ ఫైనల్ గా మనం చూసే వెరీ ఫ్యూ సోల్స్ అతి కొద్ది ఆత్మలు మాత్రం గాడ్ రియలైజ్డ్ పర్సన్స్. వాళ్ళే గాడ్ రియలైజ్డ్ పర్సన్స్. అతి కొద్ది మంది మాత్రమే ఈ యొక్క భగవత్ సాక్షాత్కారాన్ని అనేది పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి, మనకి ఉండేటువంటి 4 దశలు ఎవరుంటారంటే మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్ అండ్ వెరీ ఫ్యూ సోల్స్. ఈ 4 కేటగిరీస్ ఉంటారు. సో వీళ్ళ గురించి బాబా ఫస్ట్ బాడీ గురించి వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళందరూ ఈ 4 మీరు సైడ్ లో చూసినా కూడా 4 అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ సోల్స్. మీరు ఇక్కడ రైట్ సైడ్ లో మీరు చూడొచ్చు, చార్ట్ లోనే మీకు ఇవ్వడం జరిగింది మీకు కన్వీనియంట్ కోసం. కాబట్టి వీళ్ళు ఈ 4 యాక్చువల్ గా ఈ మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్ అనేవాళ్ళు ఈ బాడీని ఎలా చూస్తారు, ఈ శరీరం పట్ల ఎలా ఉంటారు అంటే బాబా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Most souls are conscious of gross body. Some souls are conscious of subtle body. Few souls are conscious of mental body. Very few souls are conscious of self. ఎక్కువ ఆత్మలకు భౌతిక శరీరం యొక్క చైతన్యం అనేది ఉంటుంది. కొన్ని ఆత్మలకు సూక్ష్మ శరీరం యొక్క చైతన్యం అనేది ఉంటుంది. కొద్ది ఆత్మలకు మానసిక శరీరం యొక్క చైతన్యము అనేది ఉంటుంది. అతి కొద్ది ఆత్మలకు మాత్రం స్వీయ చైతన్యం, తానే
ఆత్మను అనే ఎరుక అనేది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ అంటే శరీరం పట్ల, వాళ్ళకున్న శరీరం పట్ల ఎలా ఉంటారు ఈ నలుగురు అంటే కూడా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఈ శరీరమే సర్వస్వం ఉంటారు. ఏది జరిగినా ప్రతి దానికి స్పందన అనేది కూడా చాలా వరకు మోస్ట్ ఎక్కువ ఆత్మలు కూడా ఈ శరీరానికి మాత్రమే వాళ్ళు స్పందిస్తుంటారు, ఈ యొక్క స్థూల శరీరం భౌతిక శరీరానికి. కానీ కొంతమంది మాత్రం ఈ భౌతిక శరీరం దాటి సూక్ష్మ శరీరంతో కనెక్ట్ అయి ఉంటారు. కొద్ది ఆత్మలు భౌతిక సూక్ష్మ దాటి మానసిక శరీరంతో కనెక్ట్ అయి ఉంటారు. కొద్ది ఆత్మలు మాత్రము స్వీయ చైతన్యం. ఇంతకుముందు మనం చూసుకున్నట్లుగా కొన్ని ఆత్మలు మాత్రమే, ఎందుకంటే మనం చూసాం 84 lakhs అని సటిల్ వరల్డ్ లో ఉంటారు. వాళ్ళు మాత్రమే, వాళ్ళకి ఎటువంటి చైతన్యం ఉంటుందంటే సూక్ష్మ శరీరంకు చైతన్యం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి 7 మంది మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసిక శరీరం యొక్క చైతన్యం ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ వ్యక్తికి గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత అతనికి శరీరం పట్ల కానీ ఈ 3 శరీరాల పట్ల ఎటువంటి స్పృహ ఉండదు. తను ఆత్మ అన్న విషయం, ఎందుకంటే ఆ భగవత్ సాక్షాత్కారం కలిగి ఉంటుంది కాబట్టి. ఇంకొక రెండో విషయానికి వెళ్ళేసరికి మనకి ఇప్పుడు ప్రపంచం గురించి ఎలా ఉంటారు వీళ్ళు నలుగురు ఎలా ఉంటారంటే, సో మోస్ట్ సోల్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రాస్ వరల్డ్, సమ్ సోల్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సటిల్ వరల్డ్, few souls have experience of mental world, very few souls have experience of the over soul. అంటే ఎక్కువ ఆత్మలు స్థూల ప్రపంచమునకు సంబంధించిన అనుభవం కలిగి ఉంటుంది. అంటే ఈ ప్రపంచానికి మన కళ్ళ ముందు కనిపించే భౌతిక ప్రపంచానికి ఆ అనుభవం మాత్రమే వాళ్ళకు ఉంటుంది. కానీ కొన్ని ఆత్మలు మాత్రం సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన అనుభవం కలిగి ఉంటుంది. కొద్ది ఆత్మలు మానసిక ప్రపంచమునకు సంబంధించినటువంటి అనుభవం కలిగి ఉంటుంది. అతి కొద్ది ఆత్మలు మాత్రం పరమాత్మకు సంబంధించినటువంటి అనుభవం కలిగి ఉంటుంది. అంటే చివరిదైనటువంటి వాళ్ళే గాడ్ రియలైజ్డ్ పర్సన్. అతనికి ఎటువంటి అనుభవం ఉంటుందంటే తానే పరమాత్మ అనేటువంటి అనుభవంలో ఉంటారు వాళ్ళు. ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి నలుగురికి ఉండేటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇక మూడో విషయానికి వచ్చేసరికి మనకి భూమికల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే భూమి అంటే ఏంటంటే ఈ యొక్క స్థూల భూమిక. అంటే మోస్ట్ సోల్స్ ఆర్ ఆన్ ది గ్రాస్ ప్లేన్, సమ్ సోల్స్ ఆర్ ఆన్ ది సటిల్ ప్లేన్, few souls are on the mental plane and very few souls are plane beyond the mental plane. అంటే ఎక్కువ ఆత్మలు స్థూల భూమిక మీద ఉంటుంది, కొన్ని ఆత్మలు సూక్ష్మ భూమిక మీద ఉంటుంది, కొద్ది ఆత్మలు మానసిక భూమిక మీద ఉంటుంది, అతి కొద్ది ఆత్మలు మాత్రము మానసిక భూమికి అతీతంగా ఉండేటువంటి భూమికలో ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కాన్షియస్ ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అట్రాక్ట్ అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని బాబా ఇక్కడ ప్లేన్ లో వాళ్ళు అక్కడ ఉండడం జరుగుతుంది అని బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక నాలుగో విషయానికి వచ్చేసరికి బంధనాలు, బైండింగ్స్ ఎలా ఉంటుందంటే మోస్ట్ సోల్స్ హ్యావ్ గ్రేట్ బైండింగ్, some souls have little binding, few souls have very little binding, and very few souls have absolutely no binding. అంటే ఎక్కువ ఆత్మలు అంటే మొట్టమొదటి ఆర్డినరీ హ్యూమన్స్ బీయింగ్ చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ బంధనాలు కలిగి ఉంటారు. కొన్ని ఆత్మలు అంటే నెక్స్ట్ మన థర్డ్ ప్లేన్ వెళ్ళేవంత వాళ్ళు మాత్రము తక్కువ బంధనాలు కలిగి ఉంటారు. తర్వాత 6th ప్లేన్ దాకా వెళ్ళేటువంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా బంధనాలు ఉంటాయి, కానీ అది చాలా తక్కువ బంధనాలు ఉంటుంది. అతి కొద్ది మంది మాత్రం ఎటువంటి బంధనము అనేది కలిగి ఉండదు. అలాంటి అంటే వాళ్ళే గాడ్ రియలైజ్డ్ పర్సన్స్. ఫైనల్ గా మనం చూస్తే ఈ బాబా సంస్కారాల గురించి చెప్పారు. అంటే మోస్ట్ సోల్స్ హ్యావ్ గ్రాస్ ఇంప్రెషన్స్, some souls have subtle impressions, few souls have mental impressions, very few souls have no impression at all. సో ఎక్కువ ఆత్మలు అనేవి స్థూల సంస్కారాలను కలిగి ఉంటుంది, కొన్ని ఆత్మలు సూక్ష్మ సంస్కారాలను కలిగి ఉంటుంది, కొద్ది ఆత్మలు మానసిక సంస్కారమును కలిగి ఉంటుంది, అతి కొద్ది ఆత్మలు అనేటువంటిది ఎటువంటి సంస్కారాలను కలిగి ఉండదు. కాబట్టి గాడ్ రియలైజ్డ్ పర్సన్. కాబట్టి బాబా ఈ నలుగురు దశల్లో ఉండే వాళ్ళ యొక్క పరిస్థితి ఇది అని బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం ఈ నలుగురిని గురించి ఒకే స్క్రీన్ పైన చూడాలంటే మనం ఇలా చూడొచ్చండి. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చూసినా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు దేనికి పూర్తిగా కనెక్ట్ అయి ఉంటారంటే పూర్తి గ్రాసే స్థూలానికి కనెక్ట్ అయి ఉంటారు, భౌతికానికి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది మనకి కనబడతారు.
వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళకి సర్వస్వం భౌతిక ప్రపంచమే, భౌతిక శరీరమే, భౌతికమైనటువంటి బంధనాలే, భౌతికమైన సంస్కారాలే. ఇలా వాళ్ళు ఇందులోనే ఇరుక్కుపోయి ఉంటారు ఎక్కువ ఆత్మలు. కానీ కొన్ని ఆత్మలు మాత్రం సటిల్, అంటే కొంచెం దాటుతారు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కార్యం మాత్రమే ఇంపార్టెంట్. కార్యం, కళ్ళ ముందు జరిగేటువంటి కార్యాన్ని వాళ్ళు ఇంపార్టెంట్ గా చూస్తారు. కానీ ఈ యొక్క గ్రాస్ ని దాటినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇతనికి మాత్రం కారణం ఇంపార్టెంట్, కార్యం కాదు. ఇతనికి ఈ సూక్ష్మంగా ఉండే వ్యక్తికి వచ్చేసి కార్యం ఇంపార్టెంట్ కాదు, కానీ కారణం అనేది ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఫ్యూ సోల్స్ వచ్చేసరికి ఇతను పూర్తిగా గ్రాస్ సటిల్ దాటేసి మెంటల్ కి సంబంధించిన కాన్షియస్ లో ఉంటాడు. ఇతను వెరీ బెండ్, అంటే ఆల్మోస్ట్ 6th ప్లేన్, అంటే 6th ప్లేన్ దాకా ఉంటాడు ఈ వ్యక్తి. ఫ్యూ సోల్స్ మాత్రం. సో వెరీ ఫ్యూ సోర్స్ తీసుకుంటే అతనికి ఎటువంటి ఏమి పూర్తిగా తనను తాను గాడ్ రియలైజ్డ్ పర్సన్ కాబట్టి ఎటువంటి బంధనాలు కానీ సంస్కారాలు కానీ ఎటువంటి వాటిని మీద కూడా అతను లోబడడం అనేది ఉండదు. ఎందుకంటే హీఈస్ అ గాడ్ రియలైజ్డ్ పర్సన్ కాబట్టి. ఇదండి మనకి 4 దశల్లో ఉండేటువంటి విషయాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకొంచెం మనము కొద్దిగా డెప్త్కి వెళ్ళిపోయేసి ఒక బ్రీఫ్ గా చూడాలంటే మాత్రము మనకు శరీరం అనేది ఎలా వచ్చింది, అది ఏ శరీరం అయినప్పటికండి, అది గ్రాస్ బాడీ కావచ్చు, సటిల్ బాడీ కావచ్చు, లేకపోతే మెంటల్ బాడీ కావచ్చు, ఏ బాడీ తీసుకున్నా కూడా అన్నిటికీ ఏంటంటే ఇంప్రెషన్సే కారణము. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ సంస్కారాలే కారణము. ఈ సంస్కారములే బంధనాల ద్వారా, ఈ భూమిక ద్వారా మనల్ని ప్రపంచంలోకి, ఈ శరీరంలోకి మన ఆత్మ అనేది ధరిస్తోంది. మన యొక్క ఆత్మ అనేటువంటిది కూడా శరీరం ధరించడానికి కారణం ఏంటంటే మనకున్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల ప్రకారము మనము ఏ బంధనాల్లో ఇరుక్కోవాలనేది కూడా సంస్కారాలు నిర్ణయించి ఆ బంధనాలు ఇరుక్కోబెట్టి తర్వాత ఎక్కడ ఏ భూమికలో నువ్వు ఉండాలి, యాక్చువల్గా స్థూల భూమికలో ఉండాలా, సూక్ష్మంలో ఉండాలా, మానసికలో ఉండాలనేది నిర్ణయించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎటువంటి కాన్షియస్ తో ఉన్న ప్రపంచంతో మనకు కనెక్ట్ అవ్వాలి. అది గ్రాస్ వరల్డ్, సటిల్ వరల్డ్, మెంటల్ వరల్డ్ డిసైడ్ అయిన తర్వాత మనకి అప్పుడు గ్రాస్ బాడీ ఇవ్వడం జరుగుతుంది. సో గ్రాస్ బాడీ కాబట్టి ఇక్కడ మనకి బాడీకి కారణం ఏంటంటే కంటికి కనిపించే ప్రపంచం కాదు, మనం వెళ్ళబోయేటువంటి భూమికి కాదు, మనల్ని కట్టి పడేసిన బంధనాలు కూడా కాదు. అన్నిటికీ మూలం ఏంటంటే సంస్కారాలు. సో మన ఫోకస్ అంతా సంస్కారాల మీదనే ఉండాలి తప్పించి వీటి మీద కాదు. మనం ఈ సంస్కారాలు అర్థం కానంత వరకు మీరు బంధనాలని పక్కకు తప్పుకోవాలన్నా, బంధనాలు తొలగించుకోవాలన్నా అది తొలగవు. ఎందుకంటే దీని యొక్క మూలం ఎక్కడుందంటే సంస్కారాలలో ఉంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఒక విషయాన్ని బాబా గుర్తు చేస్తున్నాడండి. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. వాస్తవానికి ఇక్కడ ఆత్మకు అనంతమైన చైతన్యం తప్ప ఎటువంటి ప్రపంచములు, భూమికలు, బంధనాలు అనేవి ఉండదు సాధారణంగా. అదంతా సంస్కారాల మూలంగానే ఇవన్నీ జరుగుతుంటుంది. అంటే నా ఆత్మ అనేది నిన్నటి నా కథలో పరమాత్మకు చెందినదై ఉన్నది, నా ఆత్మ అనేది ఇప్పటి నా కథలో పరమాత్మకు చెందినదై ఉంటోంది, నా ఆత్మ అనేది రేపటి నా కథలో కూడా పరమాత్మకు చెందినదై ఉంటుంది. అంటే నా ఆత్మ ఎప్పటికీ కూడా అది పరమాత్మ అయినటువంటి అవతార్ మెహర్ బాబాకి చెందినదిగా ఉంటుంది తప్పించి ఇక ఎవరికి చెందినది కాదు. ఒకవేళ చెందినట్లుగా అనుభూతి, ఆలోచన వచ్చిందంటే దానికి కారణం సంస్కారాలు. కాబట్టి ఆత్మ ఎల్లప్పుడూ పరమాత్మకు మాత్రమే చెంది ఉంటుంది. సో అంటే ఫైనల్ గా మనము ఒక చిన్న క్లారిఫికేషన్ వచ్చి మనం కంక్లూడ్ చేద్దాం. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇంతవరకు మనము బాబా మనకి ఆత్మ అనేది ఇన్ని బంధనాలు అని బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. దీన్ని కొద్దిగా ఇంకొంచెం వివరంగా ఉండేలాగా ఒక తేలిక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఆత్మ అనే పదాన్ని మనం యాక్చువల్గా సాధారణ లోకంలో ఆత్మ అనే పదమును తెలిసి తెలియక 3 సందర్భాలలో ఈ విధంగా వినియోగిస్తుంటారు. ఒకటి ఆత్మహత్య, 2 ఆత్మ సంయమనము, 3 ఆత్మ సాక్షాత్కారము. ఎక్కడైనా మనము ఆత్మహత్య అనే పదం విన్నప్పుడు మనకి వెంటనే గుర్తు ఏమొస్తుందంటే అంటే ఆ వ్యక్తి ఆత్మని చంపాడని కాదండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇక్కడ ఆ వ్యక్తి తన ఆత్మని చంపుకున్నాడు అని అర్థం కాదు, కానీ తన స్థూల శరీరాన్ని చంపుకున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ ఆత్మహత్య అనేటువంటి దేనికి సంబంధించిందంటే అతని భౌతిక శరీరానికి సంబంధించింది. అందుకే ఇక్కడ ఆత్మ అనే దాన్ని మనకు అర్థం కావాలి. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఆత్మహత్య అంటే ఇక్కడ ఆత్మ ఈక్వల్ టు స్థూల శరీరం అనేది అర్థం చేసుకోవాలి.
రెండో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆత్మ సంయమ యోగము. అంటే అంటే ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తన సత్సాంగత్యంలో భాగంగా భగవద్గీతలోని 6వ అధ్యాయము అయిన ఆత్మ సంయమ యోగమును పఠిస్తున్నాడు అనుకుందాం. పలానా చోట ఒక వ్యక్తి పఠిస్తున్నాడు అని. ఇక్కడ సంయమనము అంటే ఏంటంటే నియంత్రణి అర్థం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఆత్మ సంయమనము అంటే ఆత్మను నియంత్రించడం కాదు. ఇక్కడ ఆత్మ అంటే మనసు. ఇక్కడ ఆత్మ అంటే ఏంటంటే మనసు. అంటే కృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునుడికి మనసుని ఏ విధంగా నియంత్రించుకోవాలి అనేది ఈ అధ్యాయంలో నేర్పుతారు. కాబట్టి ఇక రెండో విషయం మనకు వచ్చేసరికి ఇక్కడ అంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఇక్కడ ఆత్మ ఈక్వల్ టు మనస్సు అని. ఇంతకు ముందు ఆత్మహత్య అనేటువంటి సందర్భంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఆత్మ అంటే ఏంటంటే శరీరం. అండ్ ఫైనల్ గా మనం చూస్తే మూడో విషయానికి వచ్చేసరికి ఆత్మ సాక్షాత్కారము. అంటే మనం ఎక్కడైనా వింటూ ఉంటాం ఆ వ్యక్తి తన గురువు యొక్క అనుగ్రహంతో ఆత్మ సాక్షాత్కారమును సాధించాడు అని. ఇక్కడ ఆత్మను పరమాత్మగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఏ అనేటువంటి జీవుడు జెడ్ అనే భగవంతుడిగా మారిపోయాడు. సో ఇక్కడ బ్రీఫ్ గా తెలుసుకోవాలంటే ఇక్కడ ఆత్మహత్య అనే పదంలో మనం తీసుకున్నప్పుడు అక్కడ ఆత్మ ఈక్వల్ టు స్థూల శరీరం అని, ఆత్మ సంయమము అనేటువంటి మాటల వాడినప్పుడు అక్కడ ఆత్మ ఈక్వల్ టు మనస్సు అని, ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము అనే మాట చెప్పినప్పుడు ఇక్కడ ఆత్మ ఈక్వల్ టు పరమాత్మ అనేటువంటి అవగాహనకి మనం రాగలగాలి. ఎందుకంటే ముందు ముందు బాబా చెప్పేటువంటి మాటలకి ఈ యొక్క అవగాహన అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో మిగతా మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తిరిగి రేపు ఇక్కడే మనం కలుద్దామండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు అందరూ మీ వీడియో ఆన్ చేసుకోండి. సో ఎవరికైనా అనుభూతి కలుగుతూ ఉందా? బాబా లోతులకు తీసుకెళ్తున్నాడు తెలుస్తుందని తెలుస్తుంది కొద్ది కొద్దిగానా? కొద్దిగా అంటే ఇప్పుడు మనకి కేటగిరీస్ చెప్తున్నావా? అతి కొద్ది ఆత్మలు గోపి గారు మీరు ఆన్ చేసి పెట్టుకోండి. లక్ష్మీనారాయణ గారు మీరు కూడా ఆన్ చేసి పెట్టుకోండి వీడియోని. గోపి గారు మీరు ఆడియోని మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఏమో తెలుస్తుంది మీకు? కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కొంచెం వెయిట్ అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది గోపి గారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, అది నో ప్రాబ్లం. పర్లేదు, చాలా ఉంది. మీరు చెప్పినట్టుగా మనం ఏ స్థితిలో ఉన్నామనే దానికి కనీసం ఒక ఆలోచన అయినా ఉంటుంది. మనం ఆ స్థితులు ఏది ఒకటో భూమిక రెండో భూమికల గురించి మనం చర్చించలేక పోయినప్పటికీ ఆత్మస్థితి అనే దాన్ని మాత్రం మనం గ్రహించగలుగుతాం. ప్రాణం అనేది మన సంస్కారాలు, మన బంధనాలు దాంట్ల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అది తెలుసుకోవడము ఓకే, రాబోయే కాలానికి జీవనానికి
ఒకవేళ మరుజన్మ ఉందో లేదో మనం వెళ్తామో వెళ్ళమో కానీ అయితే వెళితే మాత్రం ఈ విధంగా ఉంటుందని ఒక ప్లాన్ మాత్రం జరుగుతుంది. ఎస్ ట్రూ, అవునండి. ఒక అవగాహన ఉంటుంది. చెప్పు హరి. ఒక అవగాహన వస్తుందంటారు. తప్పకుండా అవగాహన అనేది ఉంటుంది. ఓకే, దానివల్ల ధైర్యం ఏర్పడుతుంది. ఓకే ఓకే. మనం ఇంతకన్నా దిగజారము, ఇంకా అభివృద్ధి క్రమంలోనే ఉంటాము ఒక ఆలోచన వస్తుంది కాబట్టి కాస్త మానసిక ధైర్యం. ఓకే. రిజల్ట్ అనేది నీ చేతుల్లో ఉంటుంది. నా చేతులు ఖాళీగా ఉన్నాయండి. చేతులు ఖాళీగా ఉన్నాయి. ఓకే ఓకే. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎందుకు అడగాలనిపించిందంటే ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, ముఖ్యంగా ఆయన అందించిన విధానం మనం చూస్తే ఆయన మనతో మాట్లాడుతున్న విధానం అనేది, ఎందుకంటే దాన్ని బాబా ఏమంటారంటే పూర్వ సంసిద్ధత అనేది లేకపోతే నేను చెప్పే ఒక్క ముక్క నీకు ఎక్కదంటాడు. పూర్వ సంసిద్ధత, పాస్ట్ ప్రిపరేషన్ అంటాడు. పూర్వ సంసిద్ధత అంటే నువ్వు ఏదో పూర్వజన్మో లేకపోతే అనుకుంటావేమో, కానీ నిన్న ఇప్పుడు ఏ మాట అయితే ఇప్పుడు నేను నీకు చెప్తున్నానో ఈ మాట కన్నా ముందే నీకు ప్రిపరేషన్ అవ్వమని చెప్పాను, అది గుర్తుందంటాడు. ఎందుకంటే ఒక్కసారిగా సద్గురువులు ఎలా వచ్చారు ప్రపంచంలోకి అనేది ఎంత బ్రీఫ్ గా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాడు, ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది. వాళ్ళని అంటే 84 లక్షల మందిని సూక్ష్మ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఫిల్టర్ చేసి 7 మందిని తీసుకొచ్చి మనకు అందిస్తున్నాడంటే అది ఫిల్టర్ చాలా గొప్ప ఫిల్టర్ సార్. అద్భుతం ఫిల్టర్ అండి, అద్భుతమైంది యాక్చువల్ గా. ఎందుకంటే 84 లక్షల్లో 7 మంది అంటే ఏ రేంజ్ లో ఫిల్టర్ పడుతుందో మాత్రం అర్థం కాదు. కాదు. అందుకే బాబా అంటాడండి, గణితం అంటాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు, ఇలాంటి సటిల్ వరల్డ్ గురించి చెప్తున్నప్పుడు, బాబా ఇలా నువ్వు సెలెక్ట్ చేసి తీసుకెళ్తావు కదా, డిఫరెంట్ ప్లేన్స్ తీసుకెళ్తావు కదా అన్నప్పుడు, అంటే నువ్వు ఎలా తీసుకెళ్తావు, దానికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా, ఏదైనా చదువుకోవాలా, లేకపోతే ఏదైనా డిగ్రీ పాస్ అవ్వాలని అడిగాడు ఆయన. సాధారణ హ్యూమరస్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిది, బాబాకి గనికి ఒక హ్యూమరస్. అవును చాలా క్లోజ్నెస్ ఎక్కువ ఇద్దరికి అన్నప్పుడు బాబా అంటాడు, ఏం పర్లేదు కానీ నువ్వు రెడీగా ఉన్నావు చెప్పు, నువ్వు రెడీగా ఉంటే ఆ పంచ సద్గురులు నెక్స్ట్ నిన్ను కూడా ఒకటిగా పిలిపిస్తా ఉన్నాడు బాబు. చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడతాడు బాబు. అవునండి, చాలా బాధపడతాడు. గుస్తాజీ తర్వాత గని బాడీ డ్రాప్ చేసినప్పుడు ఆయన కన్నీరు పెట్టడం జరిగింది. మెహర్ బాబా భగవంతుడు కన్నీరు పెట్టాడు. ఆ క్లోజ్నెస్ అనేటువంటిది ఒక చాలా సహచరులు కాబట్టి చాలా కాలం జర్నీ చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత భగవంతుడు కూడా ఉంటుందండి. అంత స్టేజ్ లో ఉన్న భగవంతుడు ఒక సామాన్య మానవ శరీరం సహకరించేదానికి తోడుగా ఉండేది, డ్రాప్ అయినప్పుడు అతను బాధపడటం నిజంగా కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే భగవంతునికి కూడా అనుబంధం మీద అంత ఆప్యాయత ఉంది కదా. అవునండి, ఒక మనిషి రాసి అయితే తనకు నష్టమేం లేదు, సృష్టికర్త అతను 2 మంది ఉన్నారు. అవును, అయితే నాకు పూర్తిగా వరకు సహకరించకుండా నువ్వు వెళ్ళిపోయినావే అని బాధపడతాడు. అవును కరెక్ట్. గని దగ్గర గని అవునండి, గని చేస్తున్నట్లు. సో అది కారణం అండి మిమ్మల్ని అడగాలనుకోండి. ఎందుకంటే ఇంత సాక్షాత్కారము పంచ సద్గురుని ఎలా ప్రపంచంలోకి పంపించాడనే మాట చెప్పడంతోనే మరి వెంటనే పునర్జన్మ ఎలా స్టార్ట్ అయిందని చెప్తాడు. ఎందుకంటే ఒక హైయెస్ట్ చిన్న డౌట్ ఉంది హరి, చెప్పండి గోపి. అంటే మన ఆలోచన ప్రకారంగా జంతువు అయిన తర్వాత మానవుడు అన్నావు కదా. అవునండి.
అంటే కోతిని పోల్చినాడు బాబా, హనుమంతుడు అంటాడు చూడండి. అవునండి, అవును. మన ఆలోచన ప్రకారంగా నరసింహస్వామి ఫస్ట్ మానవుడు అనుకుంటాను. ఓకే, ఓకే. ఎందుకంటే చేప, తాబేలు, వరాహము ఆ క్రమంలో మానవుడు, అటు నరసింహుడు, నరుడు సింహుడిగా వచ్చి, తరువాత వామనునిగా వచ్చి సంపూర్ణ మానవుడుగా రాముడుగా వస్తాడు. అంటే మనకు అక్కడ భగవంతుడు చెప్పింది తప్పు అని కాదు, కానీ అతను రూపాంతరాల్లో మనకు మీనావతారం, మనకు చేపగా నువ్వు చెప్తుంది. అవును, చేప అంటే ఎవరికి అర్థం కాదు, కానీ మీనావతారం అంటానట్లపా విష్ణువు కదా అంటాడు. మత్స్యావతారం, అవును. మళ్ళా కూర్మావతారం, వరాహ అవతారము, అవన్నీ పరిణామ క్రమంలో చేప, తాబేలు, వరాహము అంటే అక్కడ జంతువు వరకు వచ్చినాడు. అవును. తరువాత మానవునిగా వచ్చేటప్పటికి మధ్యలో రూపాంతరం అంటే మీరు మనం అనుకున్నట్టు యాప్ అన్నాం చూడండి, ఆ దానికే అటు జంతు శరీరము కాదు, మానవ శరీరము కాదు. అవును. దానికోసం కొన్ని లక్షల జన్మలు జరిగినాయి చేంజ్ చేయడానికి. అవునండి, ఇట్లా అనిపించింది నాకెందుకో. ఓకే, ఓకే, ఓకే. ఓకే, అంటే మా ఊర్లో ఉన్నాడు కదా అప్ప. మీ ఊర్లో కదా, మీ పక్కనే ఉన్నాడండి. అంటే అదే మా ఊరు ఎప్పుడు మాకు తెలియపరుస్తాంటాడు నేను అది ఇది అనేది. అవునవును. ఎందుకంటే కృష్ణమూర్తి గారిని అడిగినప్పుడు కూడా నాకు ఆయన చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఎక్కడున్నారండి అంటే, అంటే ఆయన నా ఫస్ట్ టైం అంటే కలిసిన కొత్తలో ఆయన చెప్పిన మాట నాకు అంటే చాలా గొప్పగా అనిపించింది. అంటే అలాంటి గొప్ప విషయాలు, మాటలు మనకి గొప్ప అనుభూతిని ఇస్తాయి. ఎక్కడండి ఇప్పుడు అంటే మీరున్న ఇంట్లోని సెంటర్ ఉందని నన్ను అడిగాను ఫస్ట్ టైం. కృష్ణమూర్తి గారు దిస్ ఫస్ట్ మీటింగ్ అనమాట. ఆయన అలా అనలేదు. ఆయన ఏమన్నా అంటే, లేదండి నాకు సెంటర్ లోనే మా ఇల్లు ఉంది అన్నాడు ఆయన. లేదంటే సెంటర్ లో మా ఇల్లు ఉంది. అంటే భగవంతునికి మనం ఇచ్చే విలువ అదంతే. అంతేనండి. చెప్పినట్టుగా మా ఇంట్లో సెంటర్ ఉందనే దానికి, సెంటర్ లో మా ఇల్లు ఉందనే దానికి దాని సర్వార్పణ అనేది ఏ విధంగా ఉంది. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఇల్లు కట్టిండేది ఇతనైతే అవును, మన ఆవరణ ఎందుకు వస్తుందంటే హృదయంలో భగవంతునికి ఇచ్చే విలువను బట్టి అది వస్తుంది. ఖచ్చితంగా, ఖచ్చితంగా అండి. 100%, 100% అండి. అవును. అందులో కృష్ణమూర్తి గుడ్ సోల్. అంటే ఇక్కడ గోపి గారు యాక్చువల్గా ఇవన్నీ చెప్పడానికి కారణం నేను కూడా బాబా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే హనుమంతుణ్ణి ఒక శిలా రూపంలో పూజించడం కావచ్చు, లేకపోతే మనము ఆ తులసి మొక్కని పూజించడం కావచ్చు. అంటే ఇక్కడ బాబా ఒక చిన్న మాట అంటే నాకేం అర్థమైందో మీతో చెప్తానండి, నాకు మీతో షేర్ చేస్తాను. అంటే ఇక్కడ బాబా ఎక్కడ కూడా ఇప్పుడు ఒక వృక్షాన్ని పూజిస్తున్నప్పుడు అక్కడ తప్పు లేకపోతే అక్కడ చేయాల్సిన అవసరం లేదని చెప్పట్లేదండి. అంటే ఇక్కడ బాబా మన ఈ జర్నీలో బాబా ఏం చేస్తాడంటే అండి, చాలా వరకు మన వివేకాన్ని విడిచిపెడతాడు. మీ వివేకం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక వృక్షం ఉంది, అదే వృక్షం అంటే వృక్షం అనేటువంటిది కూడా అంటే ఏంటిది, నువ్వు నిన్న వృక్షంలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకం నిన్ను పూజిస్తున్నారని తెలిసిన తర్వాత నువ్వు అక్కడే ఆగిపోతే నీ జన్మ అనేది పరిపూర్ణమైనట్లేని అంటాడు. వృక్షంగా ఉన్నప్పుడు లోకమంతా నేను ఒక చెట్టుగా వచ్చాను కాబట్టి నేను ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు, నన్ను పూజిస్తున్నారు, నాకు ఒక టెంపుల్ కట్టారు కాబట్టి అక్కడే ఉండిపోతాను అనుకుంటే మాత్రము నీ జన్మ అనేది పరిపూర్ణం అవుతుంది అంటాడు, ఆ చెట్టుతో అంటాడు. అంటే ఏం చేస్తుందంటే ఈ ఆత్మ అనేటువంటిది కూడా తన చైతన్యాన్ని అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఎక్కడో కళ్ళు మూతలు పడినటువంటి ఆత్మ అనేది ఎప్పుడు పరిపూర్ణంగా సందర్శిస్తుంది భగవంతుని అంటే ఆ నేత్రాలు అనేవి మరింత విశాలంగా ఓపెన్ అవుతూ వెళ్ళాలి. ఏదైతే ఆ ప్రక్రియలో వెళ్తుంది తప్పించి ఎందుకంటే చివరికి నువ్వు రావాల్సిన ఏంటంటే ప్రతి ఒక్క జీవరాశి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆత్మ సాక్షాత్కారమే. కానీ మధ్యలో అంటే ఒక హనుమంతుని పూజించడం కానీ తులసి మొక్కని పూజించడం అనేది బాబా నేను చెప్పాడు, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు కావాలి మీ లార్డ్ మీద రెఫర్ చేసుకోవచ్చు అండి గోపి గారు చూస్తే. ఎందుకంటే మీరు 8th వాల్యూమ్లో ఉంటుందండి, నేను మీకు పంపిస్తానండి, పేజ్ నెంబర్ మీకు పంపిస్తాను, మీరు చూస్తే కూడా దాంట్లో అంటే ఎక్స్ప్లెనేషన్.
అటు బుక్ ఇవ్వు. గోపి గారు మీకు పేజ్ నెంబర్ చెప్తాను, మరి బాబా అవకాశం ఇచ్చినప్పుడు మీరు జర్నీ చేయించండి. మీ పేజ్ నెంబర్ చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. పేజ్ నెంబర్ మీకు 3045 అండి. 3045 అండి, 3045. 3045 పేజీ నుంచి 3070 పేజీ వరకు అండి. అవి నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం జర్నీ చేసేదంతా అదే. ఇంకేం లేదు, అదేనండి. కానీ దాంట్లో కొన్ని ట్రాన్స్లేషన్ జరగలేదు, అది మనం చూద్దాం. ఇప్పుడు నువ్వు ట్రాన్స్లేషన్ దాటిపోయినావు. అంటే ఇప్పుడు కాదు హరి, ఇప్పుడు 65వ పేజీ ఏంటివే, అక్కడి వరకు రామారావు గారు ట్రాన్స్లేట్ చేసినారు. ఓకే, తర్వాత డేట్ మార్చేసినారు అక్కడి నుంచి. ఓకే ఓకే, అవునా? నేను అడిగాను ఎందుకు ఇలా జరిగింది అని. సార్ ఒక్కొక్క పదానికి ట్రాన్స్లేట్ చేస్తే 40 బుక్కులు అవుతాయి సార్ ఇవి. మనకు అవసరానికి కావాల్సినంత అయితే మనం ఏమనుకుంటామంటే మనకు కావాల్సిన సబ్జెక్ట్ దగ్గర ఎగిరిపోయింది. అదేనండి, అది మీరు అన్నారు లార్డ్ మెహర్ లో 9 పేజీలు అయితే దీంట్లో ఇన్ని పేజీలే వచ్చింది దీంట్లో వివరణ. ఆ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి, బట్ మాకు అందుకే మాకు హరిని పంపించినాడు. హరి స్పీక్ అని. ఓకే, హరి స్పీక్స్ త్రూ గాడ్. బాగుందిలేండి, పర్లేదులేండి, మీ పేరు పెట్టినా పర్లేదు, నేను మధ్యలో ఇంక్లూడ్ చేసుకుంటాలేండి. కాదు మాకు అది మెహర్ బాబా అట్లా వాడే మొదటి చెప్పిన పదం హరి పరమాత్మ అన్నాడు. అవునవునండి, అవును. లేదండి, ఎందుకంటే అందుకే ఇష్టం, అందుకే గోపి గారు, ఎందుకంటే భగవంతుడు నాకు ముందుగానే ఏ భాష వచ్చినప్పటికీ కూడా ఇది ఒరిజినల్ వర్షన్ అండి, ఇది అమెరికా ఎడిషన్ ఫస్ట్. ఇది మీకు ఫస్ట్, ఇది అమెరికన్ ఎడిషన్ ఫస్ట్ టైం అన్నమాట. అమెరికన్ ఎడిషన్ యాక్చువల్గా ఈ బుక్ తీసుకున్నప్పుడు, అంటే దీని గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం కొనుక్కోవడానికి నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టాను. నేను మొట్టమొదటిగా ఏదండి ఫస్ట్ లార్డ్ మెహర్ ఒరిజినల్ అండి, అమెరికా ఎడిషన్ అండి. అమెరికా 55,000 అది. అప్పుడు నేను తీసింది 46,000 అండి, 99 లో తీసిందండి. అవునవును, విన్నాను. 46,000 అది ఉంది దాంట్లో. అదే ఫాలో అవుతాండి మాక్సిమం, ఎందుకంటే ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బుక్ తో పాటు తర్వాత తెలుగు పెట్టుకుంటానండి. తెలుగు పెట్టుకొని ఎందుకంటే నాతో కనెక్ట్ అయిన కొంతమంది సోల్స్ చాలా సిన్సియర్ గా లార్డ్ మెహర్ జర్నీ చేస్తున్నారు, చాలా మంది. ఎందుకంటే నాకు చాలా బాధేసిన విషయం ఏంటంటే, అంటే ఎవరితో వ్యక్తపరచలేని బాధ వేసిందంటే, ముఖ్యంగా బాబాకి తన తన్మయత్వం పొంది దివాని హఫీజ్ తీసుకొచ్చి, హఫీజ్ ఇప్పుడు నేను చెప్పే మాట ప్రపంచంలో హఫీజ్కి చెందిన వాళ్ళు కూడా తెలియదు, వెంటనే నోట్ చేయని కళ్ళు మూసుకుని బాబా ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు కొన్ని హఫీజ్ కోడ్స్. హఫీజ్కి ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు నేను అదే ఒక్క అనుభవాన్ని పొందుతున్నాను, ఓకే జస్ట్ ఓకే నోట్ చేసుకో అని చెప్పి అలోబాకి పిలిచి వెంటనే ట్రాన్స్లేట్ చేశాడండి ఇంగ్లీష్లో. పరిశీలన చెప్తా అంటే హఫీజ్కి ఎప్పుడైతే గాడ్ రియలైజేషన్ అయిన తర్వాత వెంటనే ఈ 2 గజల్స్ ని ఇలా చెప్పాడు, వెంటనే నోట్ చేయి అలోబా అనేసి నోట్ చేసి రాసాడండి. అద్భుతంగా ఉంటుందండి గోపి గారు, మళ్ళీ మనం ఎప్పుడైనా అవకాశం ఇచ్చినా నేను మీతో షేర్ చేస్తాను. అద్భుతంగా ఉంటుంది ఆ 2 గజల్స్. అంటే హఫీజ్ కి గాడ్ రియలైజేషన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ మన వాళ్ళు చాలా మంది లార్డ్ మెహర్ జర్నీ చేస్తున్నప్పుడు
వాళ్ళ కోసం నేను రెఫర్ చేయడం మొదలు పెట్టాను. చేస్తూ ఉంటే నాకు చాలా బాధేసిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఆయన సహనం గురించి చెప్పాడో అక్కడ 4 లైన్లు లేవండి తెలుగులో. చాలా లైన్లు లేవు. అంటే నాకు బాబా చూపించాడు. నేను వెంటనే ఏం చేశానంటే నాతో కనెక్ట్ అయిన కొంతమంది సోల్స్ కి ఫోన్ చేసేసి, ఎవరండి ఇప్పుడు ప్రస్తుతం ఎవరిని ఏమనొద్దు, మనకు అంత టైం కూడా లేదు, మనకి జర్నీ చేసుకోవాలి, ఒక వైట్ పేపర్ తీసుకొని నేను చెప్పింది రాసుకొని ఇంక్లూడ్ చేసుకోమని చెప్పానండి. బాలాజీకి బాలాజీ గారు, అయ్యో బాలాజీ గారికి కాదండి, అంటే నాతో కనెక్ట్ అయిన కొంతమంది సోల్స్ ఉన్నారు. మెహర్గఢ్ లో కొంతమంది ఉన్నారు, మెహర్గఢ్ లో కానివ్వండి, బెంగళూరులో కానీ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కొన్ని లైన్ల ఇంపార్టెన్స్ ని అవి చాలా జరిగినాయంటే అందరు చర్చలు జరిగినాయి అవన్నీ. అవునవునండి. వాళ్ళకి నచ్చేటట్టుగా మనం అంటే చూడండి, ఒరిజినల్ గ్రంథాలు ఆ రూపంలో ఈ పద్ధతికి లేవు. అవునవును, కరెక్ట్ అండి. ఎందుకంటే కాదు, ఈవెన్ భావకల్చర్ గారైనా సరే అవును, అతను చెప్పిండేది రాసిండేది మనం స్వీకరిస్తున్నాము గాని, అవును, మనకేమో వచ్చింది అనుమానం. 27 ఏళ్ల అబ్బాయి అతని జీవిత చరిత్రనంతా ఎలా రాయగలిగా అంటే వేరే వాళ్ళ నుంచి సేకరించినవి ఎక్కువ. ఓకే ఓకే. అతనికి తెలియదు కదా. ఇప్పుడు గని రాసిన రికార్డ్స్ అంతా వెతికినాడు, రెండు రాసినటువంటి చూసినాడు, ఫారినర్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర. ఇప్పుడు మీకు కాదు హరి, మనము ఫ్రీని కొడుకు నౌషర్వాన్, అవునండి. మనము గాన న్యూ జెర్సీలో ఇంటి దగ్గరికి పోతే దాదాపు 65,000 పేజీలు ఉన్నాయంట అతని దగ్గర బాబా రాసింది. ఓకే ఓకే ఓకే. ఎంత చదివితే అసలుకి అతనికి ఇల్లే ఒక మ్యూజియం. ఓకే ఓకే. అదృష్టం కొద్దీ మేము చూడగలిగినాం కాబట్టి ఓకే, మాకు ఆ భాగ్యం కలిగింది. అక్కడే మేము ఒక లంచ్ కూడా మేము ఆడే చేసాం బాబా సహవాసంలోనే అక్కడే. ఓకే ఓకే. ఎందుకంటే మెటీరియల్స్ అనేవి దొరికినప్పటికీ నాకు నచ్చలేదయ్యా నేను రాసేటప్పుడు. నేను కూడా నాకు సెల్ఫ్ అనేది ఉంటుంది కదా. ఓకే ఓకే. అవును, అట్లా జరిగినాయి చాలా. ఇప్పుడు చెప్తూనే అది మా అదృష్టం కాబట్టి, ఎవరైనా కావచ్చు, నీవు అని కాదు కానీ ఇంకో పరమాత్మ లాంటి సోల్ మాకు తెలియబరుస్తుంది. అది మా అదృష్టంగా భావిస్తాం. ఓకేనండి, రైట్ అండి. ఓకేనండి, మనం ఓకే. కృష్ణమూర్తి గారు, ఓకే ఓకే. మీరు ఆరతి చేస్తారా? ఆరతి పాట పాడండి మీరు ఏదైనా. లేదు, అది ఆ బుక్ లేకుంటే మర్చిపోతా ఏమన్నా. మర్చిపోతా నేను పడతాను. ఓకే. లక్ష్మీనారాయణ గారు, మీరేనా ఆరతి పడతారా? నేను చాట్ లో హలో చెప్పండి కృష్ణమూర్తి గారు. నేను చాట్ లో సోల్స్ దాటి ఏమన్నా థర్డ్ ప్లేన్ ఆ ప్లేన్ అనుకుంటా అంటే నేను ఆటరికంగా యూత్లే ఉన్నానని చూసుకుంటా అంట. ఏది బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్నట్టు చూసుకున్నారా? దేవనహల్లి దగ్గరనే ఉంది కదా ఏరోప్లేన్లన్నీ. ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కదా. అత్తగారింట్లోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఛార్జీ తక్కువ అయిపోతుంది, ప్లేన్ లో వెళ్ళిపోవచ్చు. అంటే కృష్ణమూర్తి గారు, మీరు ఆ ప్లేన్ గురించి మాట్లాడుతున్నారా? ఓకే ఓకే. అక్కడ ఆగిపోయారు మీరు. సరే సరే. ఆంజనేయులు ఉన్నారా? లైన్ లో లేరు కదా. ఓకే. అన్ని చేతనకే ఇచ్చేయండి సంపూర్ణమైన అధికారం. చేతను మన అంజప్ప గారు, మన ఆస్థాన గాయకులు, వాళ్ళకి ఇంక తెలియలేదు అనుకోండి. ఆస్థాన అన్నమయ్యల మెహర్గఢ ఆస్థాన గాయకులు అంటే అప్పుడు వచ్చేటువంటి విజిటర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం అంత ఇస్తుంటుంది. అమీన్ ఖుస్రూనా? ఎవరండి ఆస్థాన గాయకులు అంటే? నిజాముద్దీన్ ఔలియా ఆస్థాన గాయకులు అమీర్ ఖుస్రూ, నిజాముద్దీన్ ఔలియా. మనం అలాగే. ఓకే ఓకే ఓకే. అంజప్ గారు, చేతన్ మీరే
అయినా ఆరతి మీరే ఆరతి ఇవ్వండి. క్రెడిట్ గోస్ టు బాబా సార్. 100%, దాంట్లో డౌటే లేదు. బాబా కీ జై. शब मेहरो बाबा करण पर तुझने दरिए से खुदा जाती आके कतुनो तू आशे लीने आरबे तुझे तरे जाए वहद तुम्हारे पतुनो कोई तू पास हमारा रब ने सारी कबाशर जाने जदुनो के तो पर महात्मा ज्ञानी छने मो जाए रपातो खुदाना प्रेमनो प्यालो पिलावे मासु हमने के खुद पर जानो सज के साकिया मेरे भयमा तो हमारी भर सतावे हमें करे हमारा मेहर बाबा तेरे भागो हमारा मेहर बाबा तेरे भागो जावे चलाए आशु बच्चों के बाद से अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 3 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.
अवतार मेहर बाबा की जय। 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 దేవహరి జయ మేరవ్వండి లక్ష్మి గారు. జై బాబా, జై బాబా హరి, జై బాబా. నేను గోపి గారు చెప్పినా కూడా సగం మీకు వెళ్తుందని మీకు ప్రత్యేకంగా చెప్పలేదు. యాక్చువల్ గా మీరు బెటర్ ఆఫ్ కాబట్టి సగం పూర్తి వెళ్ళిపోతుంది. ఇచ్చేస్తారు మా ఆయన, ఏదండి ఏదండి పూర్తి ఇచ్చేస్తారు, సగం కాదు. ఓకే ఓకే జై మేరవ్వ. జై మేర బాబా సార్. జై మేరవ్వ, జై మేరవ్వ. ఇంకా రాఘవేంద్ర. జై మేరవ్వ చేతన్. చిన్న క్లారిఫికేషన్ సార్ ప్లీజ్. ఈ పరిణామ క్రమంలో 84 లక్షల జన్మాలు ఎత్తాల్సి ఉంటుంది సార్. ఓకే, 24 లక్షల జన్మాలు ఎత్తిన తర్వాత ముందుకి థర్డ్ ప్లేన్ కి అక్కడ వెళ్తాం కదా సార్. అవును. ఇక్కడ సాక్షాత్కారము, అవును, సాక్షాత్కార క్రమము. అక్కడ 84 ఆత్మలు ఉంటాయి సార్. 84 లక్షల ఆత్మలు. 84 లక్షల ఆత్మలు ఉంటాయి. అవును. మళ్ళా సార్ అక్కడ 7 మాత్రము మానసిక ప్రపంచంలోకి ఎంటర్ అవుతాయి. మానసిక ప్రపంచానికి ఎంటర్ అవుతాయి సార్. అవును. అవి 6 ఏమి కర్తవ్యము నిర్వహిస్తాయి సార్? అలాంటి కర్తవ్యం అది రివీల్ చేయలేదు. ఇక్కడేమో 5 సద్గురువులు, ఈ ఆత్మలేమో సద్గురువులుగా నిర్వహిస్తాయి. అవును అవును. ఈ 6 ఆత్మలు మాత్రం ఏం కర్తవ్యాన్ని నిర్వహిస్తాయి సార్? అంటే 7గురిలో ఒకరు నిద్రాణమై ఉంటారని చెప్పాడు. 6 మంది ఏం చేస్తారు అంటే, వాళ్ళు 6 మంది ఎక్కడ ఉంటారంటే మనకి 5th, 6th ప్లేన్ లో ఉంటారు చేతన్. 5, 6 భూమికలో ఉంటారు. ఆ 6 మంది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే మీకు ఆ 6 మంది డిగ్రీ పాస్ అయ్యి ఒక టీచర్గా పనిచేసేవాళ్ళు అనుకుందాం. టీచర్గా పనిచేసే వాళ్ళు ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యి టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరికి ట్యూషన్ చెప్తాడు, ఎవరికి క్లాసెస్ చెప్తాడు అంటే 10th క్లాస్కి ఈ క్లాసెస్ చెప్పొచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళకి క్లాస్ చెప్పొచ్చు, అంతే తప్పించి చేయగలడు. అంటే 5, 6 భూమికలో ఉండే వాళ్ళని యాక్చువల్ సత్పురుషులు అంటారు. నెంబర్ 1 ఫస్ట్ వాళ్ళ పేర్లు ఉంది, బాబా చెప్పాడు. 6 భూమికలో ఉండే సత్పురుషులు వాళ్ళు. 5, 6 మన బాబాయ్ బాబాయ్ డెఫినెట్ బాబాయ్, హజరత్ ఇనాయత్ ఖాన్, వివేకానంద, వీళ్ళందరూ వస్తారు, దీంట్లోనే వస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలో చేతన్ మనకి బాబా 2 గొప్ప విషయాలని చెప్తాడు. మానవ జన్మెత్తాక మీరు పూర్తి స్పృహతో సాధించాల్సినటువంటిది 2 విషయాలని చెప్పాడు బాబా. ఒకటి, భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండడం అనేది గొప్ప విషయం. ఈ జన్మలో మీరు పూర్తి కాన్షియస్ తో, పూర్తి చైతన్యంతో, ఎరుకతో మీరు చేయవలసిన 2 గొప్ప పనులు ఏంటంటే, ఒకటి గురువు పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండడం. రెండోది ఏంటంటే ఈ ప్రయాణంలో భాగంగా మీరు ఈ జర్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు మీరు 4వ భూమికి దాటడం కూడా గొప్ప విషయం అన్నాడు. 4వ భూమికి దాటడం అనేది అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి చాంగ్దేవే.
జస్ట్ చాంగ్. ఎందుకంటే కేవలము ఈ యోగ విద్య అనేటువంటి టెంప్టేషన్స్ కి అట్రాక్షన్స్ పడి 1400 సంవత్సరాలు ఉన్నాడు. లోకంలో ఇంకెవరు లేరు ఆయనలాగా, ఉండిపోయాడు. అంటే అతను ఇంతవరకు గడిపిన జీవితం అనేది వ్యర్థం అన్న విషయం ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే 1400 సంవత్సరాల తర్వాత ఈ మన అన్నయ్యల యొక్క సాంగత్యం ద్వారా తెలుసుకున్నాడు. అప్పుడేం తెలుసుకున్నాడు అంటే ఈ జీవితంలో గొప్ప విషయం ఏంటి, ముక్తాబాయి ద్వారా ఆయన తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే ఆ 4వ భూమికి దాటాలి. ఇది దాటక ఈ గొప్పతనం తెలియకుండానే నేను అనవసరంగా 1400 సంవత్సరాలు వృధా చేసుకున్నాను అన్నాడు. సో ఈ 4వ భూమికి దాటడంలో ఖచ్చితంగా ఎవరు అవసరం ఉంటుందంటే ఒక్కరు 6వ భూమికిలో ఉండే సత్పురుషులు, రెండో వాళ్ళు ఎవరంటే సద్గురులు మాత్రమే హెల్ప్ చేస్తారు. సో ఈ 6 మంది వాళ్ళ డ్యూటీస్ ఏముంటుంది అంటే ఇక్కడ ప్రయాణించేటువంటి వాళ్ళ జెన్యూన్ సీకర్స్ ఉంటారు. చేతన్, జెన్యూన్ గా కొంతమంది సీకర్స్ ఉంటారు, అన్వేషకులు ఉంటారు, భగవత్ అన్వేషకులు. వాళ్ళకి ఈ 6 మంది డ్యూటీ ఏదైతే ఉందో 90% వాళ్ళకి హెల్ప్ చేయడమే. 90%. ఎందుకంటే డిగ్రీ ఎలా పాస్ అయ్యావు, ఎందుకంటే డిగ్రీ గురించిన సబ్జెక్ట్స్ చెప్పాలి, డిగ్రీ పాస్ అయిన వాడే చెప్పాలి. అంటే వీళ్ళు 4వ భూమికి దాటారు అంటే వాళ్ళు బాబా చెప్తాడనమాట, నువ్వు ఒక్కసారి 4వ భూమికి దాటావంటే ఇక మీదట నీకు పతనం అనేది ఉండదన్నాడు బాబా నీ లైఫ్ లో. ఎందుకంటే నీకు 100 ఏళ్ళు 200 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నువ్వు 4వ భూమికి దాటిన తర్వాత నువ్వు ఖచ్చితంగా అదే జన్మలో సాక్షాత్కారం పొందుతావు అంటాడు బాబా. కాబట్టి మనకి 2 విషయాలు బాబా చెప్పిన విషయాలు. ఒకటి వచ్చేసి గురువు పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండడం అనేది నిజంగా మానవ జన్మలో పరిపూర్ణతకి అదొక సింబల్ అన్నాడు బాబా. రెండో విషయము, ఈ ప్రయాణంలో భాగంగా భగవంతుడి వద్దకు వెళ్ళే సమయంలో ఖచ్చితంగా నువ్వు భౌతిక ప్రపంచం దాటినప్పుడు సూక్ష్మ ప్రపంచం వస్తుంది, సూక్ష్మ ప్రపంచం వచ్చినప్పుడు మానసిక ప్రపంచం వస్తుంది, మానసిక ప్రపంచం దాటేటప్పుడు, అందుకే సూక్ష్మానికి మానసికానికి మధ్యలో ఉండేది 4వ భూమిక. కారణం ఏంటంటే 84 లక్షల్లో ఫిల్టర్ ఎలా చేశాడో తెలుసు చేతన్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం, వాళ్ళందరూ కూడా 4వ భూమికి ధర ఫెయిల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వీళ్ళు పాస్ అయిన వాళ్ళు 7 మందే. ఒక్కసారి 84 లక్షల్లో ఫిల్టర్ చేయడం అనేది అవతార పురుషుడికి ఎంత గొప్ప పని తెలుసు. అది 84. జస్ట్ ఆ నెంబర్ గుర్తు పెట్టుకుంటే మనకి, అంటే ఇప్పుడు మనకి 84 లక్షల బస్తాలు ఇచ్చి అందుకోసమనే సార్ ముందుకి యుద్ధం అని చెప్పింది ఇది నాయన. యు గాట్ ద పాయింట్. అది ఇది ఈ పాయింట్ కరెక్ట్ గా పెట్టాలి మనది. మంది 4th ఫ్లైన్ లో ఉండే వాళ్ళనా ఇల్లు? ఏదండి 84 లక్షల మంది 4th ఫ్లైన్ లో ఉండే వాళ్ళ వీళ్ళు? కాదు అండి, 3వ భూమికలో ఉండవాలండి. 3వ భూమిక. మనకి 10th చార్ట్ లో మీరు ఓపెన్ చేస్తే మీ ఇప్పుడు చూపిస్తే మీరు 10th చార్ట్ ఓపెన్ చేయండి. 10th చార్ట్ లో మీరు ఓపెన్ చేస్తే ఆర్డినరీ హ్యూమన్స్ ఉంటుందండి. ఆర్డినరీ హ్యూమన్స్ పక్కన ఇంకొక సర్కిల్ ఉంటుంది. ఆ పైన మీరే చదవండి, హ్యూమన్ బీయింగ్. మీరు ఆర్డినరీ హ్యూమన్స్ మీకు చూపిస్తాను చూడండి. అదే సార్, కాను స్వామి వివేకానంద వాళ్ళిద్దరు ఉండేది ఇంకొక సర్కిల్లో. ఇంకొక గాడ్ రిలేటెడ్ పర్సన్ ఉన్నాడు కదా, ఆయన కన్నా ముందు ఉండే సర్కిల్ అది 5th 6th ప్లేన్. అది 5th 6th దాకా వెళ్తుంది. అది పైన చూడండి, హ్యూమన్ బీయింగ్ అడ్వాన్స్ త్రూ 6th ప్లేన్. 3rd ప్లేన్ ఉంది. 3rd ప్లేన్ అండి. అక్కడ ఉంటారు వాళ్ళు, సూక్ష్మంలో ఉండి 84 లక్షల వాళ్ళు అక్కడ ఉంటారండి. 4th దాటలేదండి. 4th దాకా వచ్చి కూడా అక్కడ అట్రాక్షన్స్ కి లోబడి వాడు ఉండిపోయి ఉంటారు, అక్కడే ఉంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అక్కడే ఉంటారని చెప్పాడు బాబా. వాళ్ళు ఈ అట్రాక్షన్స్ కి టెంప్టేషన్స్ కి కనుక వాళ్ళ బియాండ్, వాళ్ళ అతీతంగా వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు 4 దాటలేరని చెప్పేశాడు బాబా. అలాగే ఉంటారన్నాడు. రేపు మీ పరిస్థితులు అదే అని చెప్పాడు బాబా. అందుకు ఇవి తెలుసుకోమన్నాడు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3వ భూమి 2వ భూమికి వచ్చేసరికి నీకు విపరీతమైన శక్తులు వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తుంది ఆ టైంలో బతికించడము ఇలాంటివి వచ్చినప్పుడు, అప్పుడు ఇది అవేర్నెస్ లేకపోతే టెంప్ట్ అయిపోతాడు.
అవేర్నెస్ అనేది జర్నీ ద్వారా అవేర్నెస్ వచ్చింది అనుకోండి, మనకి రేపు ఏదైనా వచ్చినా కూడా తెలిసిపోతుంది. ఓహో ఈ సంథింగ్ నేను ఎక్కడో భూమిలో ఉన్నాను కాబట్టి ఇది నా గమ్యం కాదు, కాబట్టి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే స్పృహ అతనికి ఉంటుంది. సో అది మీకు చెప్పినట్లుగా అది థర్డ్ ఇదండి, సెకండ్ సర్కిల్. అంటే గాడ్ రియలైజ్డ్ పర్సన్ కన్నా కృష్ణమూర్తి గారు మీరు చెప్పింది గాడ్ రియలైజేషన్ పర్సన్ రెండో వ్యక్తి అనమాట. అంటే ఆర్డినరీ హ్యూమన్స్ దాటిన వాడు. మీరు చెప్పింది చేతన్, మీరు చెప్పింది మాత్రం అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్ అడ్వాన్స్ త్రూ 6th ప్లేన్ ఉంది కదా. సో ఈ సర్కిల్ లోనే హజరత్ ఇనాయత్ ఖాన్, మన రమణ మహర్షి బాబాయి, తర్వాత వివేకానంద అందరూ ఉండే ఈ సర్కిల్ లోనే ఉంటారు. ఇక్కడ మాత్రం ఇది మీ కృష్ణమూర్తి గారు మీకు చెప్పినటువంటి ఈ సర్కిల్ థర్డ్ ప్లేన్ ఇక్కడ ఉన్నవాడే చాంగ్దేవ్. ఇక్కడే 14 సంవత్సరాలు ఉండిపోయాడు థర్డ్ ప్లేన్ లో. థర్డ్ ప్లేన్ అండి, థర్డ్ ప్లేన్ ఉండిపోయాడు. అంటే 4th ప్లేన్ దాటే 2 జరుగుతుందండి. 4th ప్లేన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిజంగా ఒక గురువు అంటే ఒక ఆరో భూమికలో ఉండే సత్పురుషుడు కానీ సద్గురు గనక హెల్ప్ చేశాడు వెంటనే దాటేస్తాడు. లేకపోతే అక్కడ 4వ భూమికి వెళ్ళే టైంకి 4వ భూమికి వెళ్ళే టైంకి గనుక అక్కడ మిస్యూజ్ చేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ వచ్చేస్తాడు, పతనం అయిపోతాడు. స్టోన్ ఫామ్ కి రాడు, చాలా ఇంపార్టెంట్. స్టోన్ కాన్షియస్నెస్ వస్తాడు. ఫామ్ అని చెప్పలే బాబా, ఫామ్ అంటే అయిపోయింది, మనంతా ఫామ్ తీసుకొచ్చేస్తాడు, మళ్ళీ ఫామ్ కి వెళ్ళవాడు. స్టోన్ కాన్షియస్ లో ఉంటాడు. స్టోన్ కాన్షియస్ అంటే ఏమవుతుందంటే వాడు చాలా కష్టం, వాడే బాబా ఆర్డినరీ సోల్ అన్నాడు. స్లైటెస్ట్ స్లైటెస్ట్ ఫస్ట్, ఎగ్జాక్ట్లీ, గుడ్. ఎస్ఎంఎస్ స్టోన్ మెటల్ స్లైటెస్ట్ కాన్షియస్నెస్, అంతే. వాళ్ళు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. అంటే దీనికి వచ్చేస్తాడు అక్కడి నుంచే. ఎక్కడి నుంచి అండి? ఇక్కడికి వచ్చేస్తాడు. 4 భూమికలు మిస్యూజ్ చేసుకున్నవాడు ఇక్కడ వచ్చి పడి పూర్తి వాడు ఎలా ఉండిపోతాడంటే అస్సలు వాడికి ఎంతగా అతుక్కుపోయి ఉంటాడంటే సూక్ష్మ ఈ స్థూల ప్రపంచానికి. బాబా చెప్పాడు వాడికి అసలు లెక్కలేని జన్మలు ఎత్తాలని చెప్పాడు బాబా. వాడికి అస్సలు పూర్తిగా అంటే వాడు ప్రపంచానికి భౌతిక శరీరానికి ఎంత కనెక్ట్ అయిపోయి ఉంటాడు అంటే వాడు అంటే స్టోన్ కాన్షియస్, అంతే వాడు. అంటే ఒక రకంగా బాబా చెప్పిన పతనం అయిపోతాడని చెప్పాడు. మనం తాతయ్య చెప్పినట్ల గడప దాటగలగాలి సార్. వెంటనే దాటమన్నాడు హఫీజ్ తాతయ్య, వెంటనే దాటమంటున్నాడు. మీకు తెలుస్తుంది ఇది భగవంతుడి ఇంటి గడప, తెలుస్తుంది మనకి. ఎందుకంటే చేతన్ మనకు తెలుస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటే భగవంతుడి ఇంటి అడ్రస్ తెలియనంత దూరంగా ఉన్నవాడు. ఇక్కడ మీరు థర్డ్ ప్లేన్ దాకా వెళ్ళేటువంటి వాడు భగవంతుడి ఇంటి బయట ఉన్నవాడు. ఈ 6వ భూమికి దాకా వెళ్ళేవాడు ఈ భగవంతుడి ఇంట్లో ఉండేవాడు. జిఆర్పి గాడ్ రియలైజేషన్ పొందాలంటే ఆ ఇంటికి యజమాని అయిపోయాడు. ఇలా తెలుసుకోవచ్చు 4 విషయాలు. ఒకటి, మీరు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ లో వచ్చేసి వాడి ఇంటి గురించి వాడికి స్పృహ ఉంటుంది తప్పించి వాడు చేరాల్సిన భగవంతుడి ఇంటి గురించి స్పృహ వాడికి ఉండదు. భాస్కరాజు గారు అన్నారు కదా, ఎంత దూరం ఉన్నదో నా ప్రేమ ఇల్లు అన్నాడు. అది ఏదో కాదు, ఈ గాడ్ రియలైజేషన్ ఇదే ఆయన ఇల్లు చెప్పినట్టు. ఎంత దూరం ఉన్నదో తెలియని నా ప్రేమ ఇల్లు అన్నాడు. ఇలా ఉంటుంది అంటే ల్యాబ్ లేక వల్ల గడప దాటలేము, ఖచ్చితంగా దాటలేము. ఎంతసేపు ఉన్నా మనం థియరీ మాట్లాడాలంటే గడప ల్యాబ్ బయట ఉంటాం. ఇంటి బయటేనండి, ఇంటి బయటే భగవంతుడి ఇంటి బయటే. ఇంటి బయట ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు బాబాదే అంటాడు, కనీసం కామన్ సెన్స్ లేదా అంటున్నాడు. నువ్వు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు గడప బాగుందనేసి గడపతో సెల్ఫీ తీసుకొచ్చేస్తావు అంటాడు. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాటితో సెల్ఫీ తీసుకుంటా తప్పించి ఇంటి బయటకి సెల్ఫీ తీసుకోవు కదా. అంటే అలా ఉంది పరిస్థితి. అంటే అజ్ఞానం అనేది అలా తయారు చేస్తుందండి. బికాస్ ఆ సంస్కారస్ వల్ల అన్ని ఇప్పుడు చూసాం కదా, మన బాడీకి ముఖ్య కారణం ఏంటి, బేస్ ఏంటంటే సంస్కారాలు. సంస్కారాల నుంచే బంధనాలు వచ్చింది, బంధనాల నుంచే భూమిక నుంచే మనం ప్రపంచంలోకి అప్పుడు శరీరం వచ్చింది. ఈ బేస్ ఒక స్లైడ్ లో తెలుసుకోవచ్చు మనం. ఉందండి ఇంకా ఉందండి, ఎందుకంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోలేదు. చాలా ఉన్నాయి, రహస్యాలు చాలా ఉన్నాయి.
మానవ జన్మ వెనక్కి రాదు, కాన్షియస్నెస్ స్టోన్ కాన్షియస్నెస్ కి వస్తుంది అది. కాన్షియస్ వచ్చేస్తున్నాడు, స్లైటెస్ట్ వచ్చేస్తాడు, స్లైటెస్ట్ వచ్చేస్తాడు అంతే, ఇంకేం లేదు. కానీ ఫామ్ మాత్రం హ్యూమన్ ఫామే ఉంటుందండి. వాడు ఎంత ఎంత దౌర్భాగ్యమైన పనులు చేసినా, బాబా అన్నాడు ఎంత అన్ఫార్చునేట్ పనులు చేసినా కూడా వాడు ఇంతకు మించి దిగజారుడు అన్నాడు. ఎందుకంటే అంటే బాబా ఏమంటాడంటే కూడా ప్రవృత్తి ఏదైతే ప్రవృత్తి యొక్క అంటే